శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి అచల లక్షణం 3వ అధ్యాయం నుండి 13వ కందార్థం క్రమ సంఖ్య 44. చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండున్ పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగత నెరుగకుండు గదరా ఈ నేల నీవీరీతి కనుగొనవేళ పుట్టుచు గిట్టుచు పొలు తను వెరుక పుట్టుచు గిట్టుచు పొలు తను వెరుక లిట్టి విచిత్రములెన్నాడెరుగదు బయలు గదరా ఈ నేల నీవీరీతి కనుగొనవేళ. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. అచల లక్షణం 3వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు ఆ 3వ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 44. క్రిందటి కందార్థములో మనము విత్తనము సూక్ష్మ రూపము, చెట్టు స్థూల రూపము, ఈ రెండును ఒకటే కానీ రెండు కాదు అని సూక్ష్మ బుద్ధిచే విచారించి తెలుసుకోవలెను. చెట్టు వంటిది జగత్తు, విత్తనము వంటిది అఖండ ఎరుక, మూల ప్రకృతి అనియు. సత్తు అనగా ఎరుక, చిత్తు అనగా జగత్తు. ఎరుకయే ఎరుక జగత్తులుగా రూపొందుతున్నవి. ఈ రెంటికే మూలము తమకు తామే కాని మరొక మూలము ఏమి అనరాదు. ఈ చెట్టు విత్తనముల సంగతి భూమికి ఎంత మాత్రము ఎట్లు తెలియదో, మూలము కాదో, అట్లే ఎరుక జగత్తులు సత్తు చిత్తు రెంటికి పరిపూర్ణము ఎంత మాత్రము కారణము కాదు, కార్యము కాదు. వాటి సంగతి పరిపూర్ణమునకు ఎంత మాత్రము తెలియదు అంటూ ఆ రెండింటికి ఎరుక పరిణామమును గుర్తెరగదు బయలు అంటూ మనము విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 44. ఎరుక పరిణామమును బయలు గుర్తెరగదు. చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండున్ పుట్టిన సచిన రెంటిని గట్టిగా నెరుగకుండు గదరా ఈ నేల నీవీరీతి కనుగొనవేళ పుట్టుచు గిట్టుచు పొలు తను వెరుక నిట్టి విచిత్రములెన్నాడెరుగదు బయలు గదరా ఈ నేల నీవీరీతి కనుగొనవేళ. శిష్య, గురుదేవ, చెట్టే మూలము విత్తుకు. విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు అంటే విత్తనమునకు చెట్టే మూలముగాను ఆధారముగా తోచుచున్నది. చెట్టుకు మూలంబు విత్తు, వృక్షానికి విత్తనము మూలముగాను
ఈ రెండింటికి ఆధారముగా కనపడుచున్నది. అంటే చెట్టుకు మూలము విత్తు, విత్తుకు మూలము చెట్టు, ఒకదానికి మరొకటి కారణం. ఈ విత్తు చెట్టులు రెండు ఒకదానికి మరొకటి మూలమై తమకు తామే ఏర్పడుతున్నవి. క్షితిపై రెండును పుట్టిన సచ్చిన రెంటిని గట్టిగా తానెరగకుండు గదరా ఈ నేల, నీవీ రీతి కనుగొనవేళ. అంటే క్షితిపై, ఈ భూమి మీద, అంటే ఈ భూమిపై ఈ రెండు పుట్టిన సచ్చిన, అంటే ఉత్పత్తి స్థితి నాశనములకు లోనై ఉన్నప్పటికీ ఈ రెంటిని క్రమాన్ని గట్టిగా ఏ మాత్రము తానెరగకుండగానే ఉంటుంది. నేల, భూమి, ఈ భూమి ఏ విధముగా గుర్తించుటలేదో నీవీ రీతి కనుగొనవేళ. వస్తునిచ్చే పద్ధతిగా తెలిపిన క్రమము నీవు దృఢపరుచుకొనుము. ఈ విత్తు చెట్టులు రెండును పుట్టినను సచ్చినను భూమికి ఎంత మాత్రమో తెలియదు కదా. అట్లునే పుట్టుచూ గిట్టుచూ పొలుపొందు తనువెరు కాలిట్టి విచిత్రములెన్నడరుగదు బయలు. అప్పుట్టుతూ ఉన్న గిడుతూ ఉన్న ఈ తనువెరుకలు వృద్ధి క్షీణములు, అంటే క్రమముగా పొందు శరీరము గుర్తులు. ఈ రెండు విచిత్రములను ఎన్నడూ ఎరుగదా బయలు. ఎరిగే లక్షణం బయలుకు లేదు కనుక, లేదు, ఎరిగే లక్షణమే లేదు కనుక ఈ పరిణామ క్రమముతో, అంటే రాగడా పోగడా కలిగినటువంటి పరిణామ క్రమముతో ఏమీ సంబంధపడక ఉన్నది పరిపూర్ణం. ఆ చావు పుట్టుకలతో కనపడుతున్నది దేకి దేకముల యొక్క కార్యముల విచిత్రములు ఎన్నడూ ఎరుగనిది పరిపూర్ణం. అంటే తనువెరుకల సంబంధము పరిపూర్ణమునకు ఎంత మాత్రమో తెలియదని కదా భావము. ఈ విత్తుకు చెట్టు, చెట్టుకు విత్తు కారణాకార్యములై ఉన్నవి. కానీ నేలే లేకున్నచో విత్తు వల్ల చెట్టు గాని, చెట్టు వల్ల విత్తనం గాని కలగవు కదా. ఈ విధంగా విత్తు చెట్టుల బీజ వృక్షములు ఒకదానికొకటి కారణాకార్యములై తన ఆధారముననే పరిణామము చెందుచున్నవని ఈ భూమి తెలుసుకొనుట లేదు. అట్లు ఈ ఎరుగా జగములు తనయందే అధోఊర్ధ్వ పరిణామములు చెందుతూ ఉన్నవి. పరిపూర్ణమునకు గుర్తు లేదు. కానీ విత్తు చెట్టుల పరిణామమునకు భూమి ఆధారంగాను అధిష్టానముగాను ఉండి పోషక ద్రవ్యములను సమకూర్చుచున్నట్లుగా ఆ పరిపూర్ణము ఈ ఎరుగా జగములకు ఆధారంగాను అధిష్టానముగాను పోషక ద్రవ్యములను గాని సమకూర్చినది కాదు. కనుక బీజవృక్ష పరిణామము భూమి ఎట్లు ఎరుగదో అట్లు ఎరుగా జగముల పరిణామమును పరిపూర్ణము ఎరుగదు. చెట్టునందు పుట్టిన నిప్పు చెట్టు ఉన్నంతసేపు చెట్టును ఆశ్రయించుకొని చెట్టునందే మండుతూ తుదకు ఆ చెట్టును కాల్చివేసి ఆ చెట్టుతో కూడా తాను నశించినట్లు ఆ విక్షేప రూపమైన ఈ ఎరుగా దేగములతో కూడి పుట్టి దేగములో వ్యవహరించుతూ దేగముతో కూడా తాను రహితమవుచుండును. అంటే 43, 44 కందార్థములలో ఈ రెండు కందార్థముల 43, 44 పరిపూర్ణము కారణాకార్యములు కానిది, కారణాకార్యములు రెండును ఎరుకే అని మనకు ఆ రెండు కందార్థాలలో నిరూపించుచున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ.
జై గురుదేవ. జై గురుదేవయ్యా. జై గురుదేవ. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైత అద్వైత రహిత పరమతత్వే అచల లక్షణం తృతీయోధ్యాయ సమాప్తః.